అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు అండి. ఈరోజు సెకండ్ లెసన్ నోట్స్ ఎలా నోట్ చేసుకోవాలో చెప్తానన్నాను కదండి. ఈరోజు క్లాస్ అదేనండి. స్టార్ట్ చేసే ముందు దువా చదవాలి కదండి. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం రబ్బి యస్సిర్ వలా తుఅస్సిర్ వతమ్మిమ్ బిల్ ఖైర్ వబిక నస్తఈను యా ఫత్తాహు రబ్బి జిద్ని ఇల్మా. ఇంకా సెకండ్ లెసన్ అయిపోయింది కదండి. దాని నోట్స్ ఎలా రాసుకోవాలో నేను చెప్తాను అన్నాను కదా. ఫస్ట్ లెసన్ నోట్స్ ఎలా రాసుకోవాలో మీకు చెప్పాను కదండి క్లియర్గా. ఇప్పుడు సెకండ్ లెసన్ నోట్స్ సింబల్స్ అన్నీ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి. దాల్, జాల్, హా, హాని ఎన్ని విధాలుగా రాస్తాము, జీమ్, హా, ఖా ఇవన్నీ ఎలా రాస్తాం, కర్సివ్స్లోకి వచ్చేసరికి ఎలా రాస్తాం. ఫస్ట్ లెసన్లో విడివిడి అక్షరాలే కాబట్టి ఆ విడివిడి అక్షరాలను రాసామండి. సెకండ్ లెసన్లో కర్సివ్స్లోకి వచ్చేసరికి మనం ఎన్ని విధాలుగా రాస్తాము, అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ఉంటే చదవాలన్నది సెకండ్ లెసన్లో నోట్స్ ఎలా రాసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను. నేను ఏ విధంగా రాసుకున్నానన్నది నేను మీకు చూపిస్తానండి. సెకండ్ లెసన్ అండి, లెసన్ 2. ఇది నేను ఉర్దూలో రాసుకున్నానండి. దీన్ని కలిపి రాసే అక్షరాలను మురక్కబాద్ అంటామని రాసుకోండి. కలిపి రాసే అక్షరాలను మురక్కబాద్ అంటామని రాసుకోండి. ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదండి. అలీఫ్, లామ్. దీన్ని కర్సివ్స్లోకి వచ్చేసరికి రామ్ అలీఫ్, జీమ్ అలీఫ్, లామ్ అలీఫ్. ఇది ఎలా చదువుతామన్నది నేను మీకు చెప్పాను కదండి ఆల్రెడీ. ఇది కూడా కాఫ్, ఖా, ఖా ఎన్ని విధాలుగా రాస్తాం కాఫ్ని అన్నది రాసుకున్నానండి. ఇదిగోండి కర్సివ్స్లోకి వచ్చేసరికి ఎలా రాస్తాము ఖాఫ్ని. ఇప్పుడు బ, త, స ఇవి కర్సివ్స్లోకి వచ్చేసరికి ఎలా రాస్తాము. అన్నీ ఆ నూరానీ కాయిదాలో ఉన్నవి. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిని నేను శాంపుల్గా కొన్ని రాసుకున్నాను. ఇదిగోండి లామ్ అలీఫ్. ఇది నార్మల్గా ఇంగ్లీష్లో నేను నార్మల్గా ఈ 3 వర్డ్స్ ఎలాగా అన్నది రాసుకున్నాను. ఇప్పుడు యా నేను ఉర్దూలో రాసుకున్నానండి. కర్సివ్ మే నీచే 2 డాట్స్ అయితే యా బోల్తే. ఇప్పుడు కర్సివ్లో వచ్చేసరికి కింద 2 డాట్స్ ఉంటే దీన్ని యా అంటారు అని చెప్పి నేను రాసుకున్నానండి. మీరు కూడా రాసుకోండి. కర్సివ్లోకి వచ్చేసరికి కింద 2 డాట్స్ ఉంటే యా అంటారు. ఇదిగోండి ఈ యాని ఇలా 2 డాట్స్ యా అని చదువుతాం కర్సివ్లోకి వచ్చేసరికి. ఇప్పుడు ప్రతి సింబల్ని ఎలా ఇదిగోండి కింద 2 డాట్స్ ఉంటే యా అని చదువుతాం. ఇది అసలు అయితే నార్మల్ విడివిడి అక్షరాల్లో మనం దీన్ని దాల్ అని చదువుతాం. కానీ కర్సివ్లోకి వచ్చేసరికి ఇది కనిపిస్తే మనం హా అని చదవాలి. హా. ఇదిగోండి ఇలా హాఫ్ ఇలా ఉంటే జీమ్, హా, ఖా. ఇది చూడండి పైన 2 డాట్స్ ఉంటే దీన్ని థా, గోల్ థా అని చదవాలండి. ఇలా ఉన్నా సరే హా. ఇదిగోండి ఈ సింబల్ కనిపించినా మనకి హా. జస్ట్ ఒక స్లాంట్ లైన్ ఉంటుంది, దాన్ని కూడా హా అని చదవాలండి. ఇదిగోండి హా. ఇవన్నీ హాలేనండి. హా, హా. ఈ సింబల్స్ కర్సివ్స్లో మనం ఈ సింబల్స్ ఈ విధంగా కనిపిస్తే దీన్ని మనం హా అనే చదవాలండి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాసుకోవడమే కాదండి, 1కి 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే గుర్తుంటుంది. 1కి 10 సార్లు 1-2 లెసన్స్ బాగా చదవండి. బాగా చదివి 1-2 లెసన్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే 3rd లెసన్కి వెళ్ళండి. ఇది నోట్స్ కూడా మంచిగా రాసుకోండి. పక్కన నూరానీ కాయిదా పెట్టుకుని నేను చెప్పింది చూసి నోట్స్ కూడా నీట్గా రాసుకోండి. ఇవన్నీ మనకి తర్వాత మనం ఒక్కసారి నోట్స్ చూస్తే ఎప్పుడన్నా మనకు అన్నీ గుర్తుండిపోవాలండి. ఆ విధంగా నోట్ చేసుకోండి మీకు అర్థమయ్యే విధంగా. ఇవన్నీ మనం కర్సివ్స్లో ఇవన్నీ కనిపిస్తే మనం ఈ విధంగా చదువుతాం హా అని. అది మీకు గుర్తుండిపోవాలి. ఇప్పుడు నార్మల్గా దాల్ని ధాల్, జాల్, రా, మీమ్ ఇవన్నీ కర్సివ్స్లో ఇలా రాస్తామండి. సీమ్ని కర్సివ్లో వచ్చేసరికి ఈ విధంగా రాస్తాం. షీమ్, సాద్ కర్సివ్లోకి వచ్చేసరికి ఈ విధంగా రాస్తాం. హాఫ్ రాస్తాం. ఇలా గుర్తుపెట్టుకోవాలండి. ఈ నార్మల్ వర్డ్స్ నూరానీ కాయిదాలో ఇచ్చి నేను ఇలా రాసుకున్నానండి. ఈ విధంగా నోట్ చేసుకుంటే మనం కొన్ని ఇయర్స్ తర్వాత ఎప్పుడు చూసినా మనకి గుర్తుండిపోవాలండి. అలా నోట్ చేసుకోవాలి. నోట్స్ చెప్తానన్నాను కదండి. ఈరోజు సెకండ్ లెసన్ ఎలా రాసుకోవాలన్నది నోట్స్ నేను సెకండ్ లెసన్ కంప్లీట్ చేశానండి. నెక్స్ట్ వీక్ 3rd లెసన్ అప్లోడ్ చేస్తానండి. ఈ 2 లెసన్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాతనే 3rd లెసన్లో
వినండి. కర్సివ్స్లోకి వచ్చేసరికి లెటర్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అన్నది బాగా ప్రాక్టీస్ చేయండి. రాస్తూ ప్రాక్టీస్ చేయండి, అదే గుర్తుంటుందండి. మంచిగా ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ అవుతాము. టెన్షన్ ఏం పడొద్దండి. కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించినా పర్లేదు. ముందుకు వెళ్ళేసరికి మనం ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్తే మనకి ఈజీ అయిపోతుంది. టెన్షన్ ఏం పడొద్దండి. సింబల్స్ మంచిగా గుర్తుపెట్టుకొని రాస్తూ చదువుతూ ఉంటే గుర్తుండిపోద్ది. 1కి 10 సార్లు వీడియో వినండి, అప్పుడు డెఫినెట్గా గుర్తుంటుందండి. నెక్స్ట్ వీక్ 3rd లెసన్ అప్లోడ్ చేస్తానండి. అంటిల్ దెన్ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.